ఉగ్రవాదాన్ని నిలువరించే ఈ భారీ ఆపరేషన్ వెనుక ఉన్న శక్తి, తెలివి, నాయకత్వం ఎవరిదో తెలుసుకుంటే మీరు గర్వంతో మునిగిపోతారు. మే 7న జరిగిన ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిపింది. కేవలం 25 నిమిషాల్లో మిషన్ పూర్తి చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టి కల్పించింది. అత్యాధునిక క్షిపణుల అభివృద్ధిలో, దేశీయ టెక్నాలజీల పరిపక్వతలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలో తయారైన ఆయుధాలు ఇప్పుడు భారత్ గర్వంగా చూపించే రక్షణ వనరులు. ఉగ్రవాదాన్ని నాశనం చేయడంలో గుండె ధైర్యంతో ముందుకు వెళ్లిన ఆర్మీకి తోడు తెలుగు మేధస్సు కూడా నిలిచింది. డాక్టర్ సతీష్ రెడ్డి లాంటి శాస్త్రవేత్తలు మన దేశ భవిష్యత్తును రక్షించే నిజమైన యోధులు. తెలుగు తేజానికి ఇదొక గొప్ప ఉదాహరణ. మన బిడ్డలు ప్రపంచ స్థాయిలో ఎలా రాణించగలరో మరోసారి నిరూపితమైంది.